Hi guys, welcome back to our YouTube channel. It's Pawan Vaiti. మా మనలో చాలామంది ఈ కాంపిటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో ఎవరైతే ఇప్పుడిప్పుడే కొత్త స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి మేజర్ డౌట్ ఒకటి ఉంటుంది. అసలు మ్యాథ్స్ సిలబస్ ఏంటి, దాన్ని ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. సో నేను ఈ వీడియోలో ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. మీకు వీడియో యూస్ఫుల్గానే ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా కాంపిటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న ఉంటే వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఇక లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. సో ఫ్రెండ్స్, మనకి కాంపిటివ్ ఎగ్జామ్స్లో మ్యాక్సిమం ఉండేది ఈ టాపిక్సే. ఏదైనా ఎగ్జామ్లో ఎక్స్ట్రా ఒక 1% టాపిక్ యాడ్ అవుతుందేమో, కానీ మ్యాక్సిమం ఉండేది మనకి 99% ఈ టాపిక్సే. సో వీటిని ఎలా చదవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనకి మ్యాథ్స్లో 2 టైప్స్ ఉంటాయి, ప్యూర్ మ్యాథ్స్ ఒకటి, అర్థమెటిక్ ఒకటి. సో మీకు ప్యూర్ మ్యాథ్స్ అంటే ఏంటో తెలిసింది ఆల్రెడీ. మనం 6th నుంచి 10th వరకు ఆల్మోస్ట్ వినే ఉంటాం, నేర్చుకుంటాం కూడా. ఈ నెంబర్ సిస్టమ్ ఏంది, బోర్డ్ మాస్ ఏంది, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏంది, యూనిట్ డిజిట్ ఏంది, మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ, ఇవన్నీ మనం 6th నుంచి 10th వరకు నేర్చుకునే ఉంటాం. అండ్ ఇప్పుడు అర్థమెటిక్ అంటే ఏం లేదు, సింపుల్. మనం డైలీ లైఫ్లో ఏమైతే యూస్ చేస్తామో దాని అప్లికేషన్స్ క్వశ్చన్స్నే అర్థమెటిక్ అంటాం. ఎగ్జాంపుల్కి ఎలా అంటే, ఇప్పుడు మనం ఏదైనా కొన్నాం అనుకున్నా, దాని ప్రాఫిట్, దాని కాస్ట్, దాని లాస్. సో దీన్ని బట్టి బేసిక్ క్వశ్చన్సే మనకి డైలీ అప్లికేషన్స్ క్వశ్చన్స్ లాగా ఉంటాయి. ఇది అర్థమెటిక్. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏది స్టార్ట్ చేయాలి? ఫస్ట్ మీరు చదవాల్సింది ఏంటంటే నెంబర్ సిస్టమ్. ఎందుకంటే దీనికి మెయిన్ బేసిక్స్ ఉండేది నెంబర్ సిస్టంలోనే. మీరు నెంబర్ సిస్టమ్ చదవకుండా నేను అక్కడ ఆ వీడియో చూశాను, ఈ వీడియో చూశాను, సింపుల్గా ఉందని చెప్పి మీరు పర్సంటేజెస్ లేదా రేషన్ ప్రపోర్షన్స్ చదివారనుకున్నా, మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే మీకు మధ్యలో ఇలాంటి ఈ డివిజిబుల్ టూల్స్ కానీ, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కానీ, ఈ బోర్డ్ మాస్ కానీ వాటి ఖచ్చితంగా కలుస్తూనే ఉంటాయి. సో మీరు అది ఎలా వచ్చింది, ఇది ఎలా వచ్చింది అని అప్పుడు డౌట్ పడే కన్నా ఫస్ట్ మీరు నెంబర్ సిస్టమ్ నేర్చుకోవడం చాలా బెస్ట్. అదేకాక మనకి నెంబర్ సిస్టమ్ నుంచి ఆల్మోస్ట్ 4 to 5 మార్క్స్ వస్తాయి. 4 to 5 మార్క్స్ మనకి నెంబర్ సిస్టంలోనే వస్తాయి. సో ఇవన్నీ టాపిక్సే నెంబర్ సిస్టమ్ టాపిక్స్, ఇవన్నీ టైప్స్, దాంట్లో ఉన్న టైప్సే. ఇంకా సో మనం ఫస్ట్ ఒక 2 days ఒక నెంబర్ సిస్టమ్ నేర్చుకుంటే మనకి 4 to 5 మార్క్స్ ఇక్కడే యాడ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ పర్సంటేజెస్. దీన్ని ఒక 1 day ఖచ్చితంగా కష్టపడితే మనకి ఏదైతే ఉన్నాయో కింద ఈ టాపిక్స్, ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, డిస్కౌంట్స్ కానీ, సింపుల్ ఇంట్రెస్ట్ కానీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానీ, ఇన్స్టాల్మెంట్స్ కానీ, ఈ సింపుల్గా వచ్చేస్తాయి. ఎందుకంటే ఈ అన్నీ డిపెండ్ అయి ఉంది ఈ పర్సంటేజ్ వల్లే. సో మనకి పర్సంటేజ్ బాగా నేర్చుకుంటే ఇవన్నీ సింపుల్గా నేర్చుకోవచ్చు. దీనికి పర్సంటేజ్కి 1 day పడితే వీటన్నిటికీ 1 dayలో నేర్చుకోవచ్చు. తర్వాత రేషియో అండ్ ప్రపోర్షన్. సేమ్ రేషియో అండ్ ప్రపోర్షన్ కూడా అంతే. ఇది ఎంత బాగా నేర్చుకుంటే ఇవన్నీ అంత బాగా చేయొచ్చు. ఎందుకని ఇవన్నీ రేషియో అండ్ ప్రపోర్షన్ ఒక టైప్సే. ఎంత బాగా నేర్చుకుంటే ఇవి కూడా అంత సింపుల్గా వచ్చేస్తాయి మనకి. సో ఇది కూడా ఒక 1 day నేర్చుకుంటే మిగతా 1 dayలో ఇవి నేర్చుకోవచ్చు. నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ కూడా సేమ్ అంతే. ఇది ఎంత బాగా కష్టపడితే మనకి ఈ 4 టాపిక్స్ అంత సింపుల్గా వచ్చేస్తాయి. ఎందుకంటే చెప్తున్నా కదా, మనకి ఈ 4 టాపిక్స్ కూడా డిపెండ్ అయి ఉండేది దీని మీదే. సో మనం ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది వీటి మీద. ఏదైతే పర్సంటేజెస్ ఉందో, రేషియో అండ్ ప్రపోర్షన్ ఉందో, టైం వర్క్ ఉందో, మనం ఏదైతే ఎంత బాగా నేర్చుకుంటే మిగతా మనకి అంత బాగా వచ్చేస్తాయి. సో మనకి ఫస్ట్ నెంబర్ సిస్టంలో ఎన్ని టైప్స్ అయ్యి ఈ ఒక 2 days. తర్వాత పర్సంటేజెస్, దాంట్లో ఉన్న ఎన్ని ఉన్నాయి అవి ఒక 2 days. తర్వాత రేషియో అండ్ ప్రపోర్షన్, దాంట్లో ఎన్ని ఉన్నాయో టాపిక్స్ అవి ఒక 2 days. తర్వాత టైమ్ అండ్ వర్క్, ఇది ఒక 2 days. సో వీటిలోనే మనకి ఆల్మోస్ట్ 75% ఆఫ్ మార్క్స్ యాడ్ అయిపోతాయి. చూసుకోండి, మనకి ఇక్కడే 75% మార్క్స్ వచ్చేస్తాయి. ఏ ఎగ్జామ్లో చూసుకోండి మనకి 75% మార్క్స్ ఇక్కడే ఉంటాయి. సో ఒక 10 days వీటి మీద కష్టపడితే మనకి 75% మార్క్స్ కవర్ అయిపోతాయి. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనకి మెన్సురేషన్లో ఏరియాస్ ఉంటాయి, వాల్యూమ్స్ ఉంటాయి. సో దీంట్లోనే రావచ్చు. ఇది ఒక 2 days. తర్వాత ట్రిగ్నోమెట్రీ,
ఇది ఒక 2 days ఆర్ 1 day. సో ఈ తర్వాత ఈ యొక్క ఎప్పుడైనా అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం నేర్చుకుంటే సరిపోతుంది. కానీ ఫస్ట్ మనం మెయిన్ చదవాల్సింది ఇవే, ఎందుకంటే మనకి 75% మార్క్స్ ఇక్కడే యాడ్ అయిపోతున్నాయి కాబట్టి. ఎంత బాగా చదివితే మనకి ఎగ్జామ్లో కూడా అంత బాగా రాయొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ మనం చిన్నగా నేర్చుకున్నా మనకి ఇబ్బంది ఉండదు. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే నెంబర్ సిస్టమ్, తర్వాత పర్సంటేజెస్, తర్వాత రేషియో ప్రొపోర్షన్, టైమ్ అండ్ వర్క్, తర్వాత ఈ మన మెన్సురేషన్ కానీ ట్రిగ్నోమెట్రీ కానీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కానీ స్టాటిస్టిక్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ చిన్నగా నేర్చుకోవచ్చు. సో గైస్ మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా చదవండి, మీకు బెస్ట్ రిజల్ట్స్ కనపడతాయి. సో ఫ్రెండ్స్ మీకు వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారంటే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. సో వెళ్ళే ముందు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.